వెల్కమ్ టు సైరా మీడియా. మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో లేడీస్ స్పెషలిస్ట్ డాక్టర్ కోమల్జిత్ గారు ఉన్నారు. అసలు గర్భిణీశీలు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఒకసారి వారి మాటలో మనం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్కారం. నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ కోమల్జిత్. ఐఎమ్ ఆబ్స్టిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ప్రస్తుతానికి నేను వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బైపాస్ మహిళా ప్రాంగణం పక్కన సంగారెడ్డిలో వర్క్ చేస్తున్నాను. మ్యామ్ చెప్పండి, లేడీస్ ఎట్లాంటి ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే ప్రెగ్నెన్సీకి జస్ట్ స్పెషల్గా జాగ్రత్తలు అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, కానీ కొన్ని మినిమం కేర్ఫుల్గా కొంచెం ఉండి, లైక్ ఇప్పుడు ఫస్ట్ 3 months ఉంటుంది, మీరు బేసిక్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే స్కాన్ చేయించుకోవడము, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసేసి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసుకోవడము. అది కాకుండా మీకు ఏమైనా బ్లడ్ టెస్ట్ ఉంటాయి, రొటీన్ బ్లడ్ టెస్ట్, మీకు థైరాయిడ్ ముందు నుంచి ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అని చెప్పేసి అలాంటి బేసిక్ చెకప్ చేసుకోవడము. అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ప్రెగ్నెన్సీ సేఫ్గా అవుతుంది, కాంప్లికేషన్స్ కొంచెం తగ్గిపోతాయి. ఇంకా ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ తినడానికి ఉండదు, లైక్ పపయ్య, పైనాపిల్, కొన్ని అలాంటి ఫ్రూట్స్ కొన్ని తినొద్దని చెప్తారు ప్రెగ్నెన్సీలో. దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో అలాంటివి అవాయిడ్ చేయడము, ఇలాంటివన్నీ మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే పపయ్యలో లాటెక్స్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ అండ్ పచ్చి పపయ్య మెయిన్లీ దాంట్లో లాటెక్స్ అనే ఎంజైమ్ చాలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీ గర్భసంచిని మొత్తం కాంట్రాక్షన్స్ ఇస్తుంది. ఆ కాంట్రాక్షన్స్ వల్ల మీకు అబార్షన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు పచ్చి పపయ్య తినడం అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా చాలామంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది మేడం, నేను పపయ్య తీసుకున్నాను, నేను 2 kgs పపయ్య తీసుకున్నాను, నాకు అవసరం లేదు ప్రెగ్నెన్సీ, అయినా అబార్షన్ అవ్వలేదు అని చెప్తారు. పపయ్య తీసుకున్నంత మాత్రాన అందరికీ అబార్షన్స్ అవ్వవు, కానీ రిస్క్ చాలా 75% రిస్క్ ఉంటుంది అబార్షన్స్ అయ్యి, అది కూడా పచ్చి పపయ్య తీసుకోవడం వల్ల. సో పపయ్య, పైనాపిల్లో కూడా అలాంటి ఒక హార్మోన్ ఉంటుంది. సో ఇవి 2 కొంచెం అవాయిడ్ చేస్తే ఆ 25% అబార్షన్ రిస్క్ ఏదైతే ఉంటుంది అది మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఫుడ్ మీరు మంచిగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఎవ్రీడే ఒక ఎగ్ తీసుకోవచ్చు. చాలామంది ఎగ్, చికెన్ అలాంటివి తీసుకోవద్దు అని అనుకుంటారు, అలాంటివి ఏమి ఉండదు. ఎగ్ వైట్ డైలీ ఒకటి తినొచ్చు. మంచి ప్రోటీన్స్ తీసుకోవాలి, అన్ని ఎవ్రీథింగ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. మీరు ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో వామిటింగ్స్ అలా అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం మీల్స్, 3 మేజర్ మీల్స్, 3 స్నాక్స్ తీసుకోవాలి. లిక్విడ్ ఎంత ఎక్కువైతే అంత తీసుకోవచ్చు. తర్వాత మీకు ఒకవేళ వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే చిన్న కొంచెం ఫుడ్ ఎక్కువ గ్యాప్లో తీసుకొని, మళ్ళీ లెమన్ ఉంటుంది, లెమన్ ఏమన్నా మీరు స్మెల్ చూసుకుంటూ ఉండి, జింజర్ టాఫీస్ వస్తాయి, అలాంటి చాక్లెట్స్, లేకపోతే జింజర్ పీస్ చిన్నది నోట్లో ఉంచుకోవడం వల్ల కూడా మీకు వామిటింగ్ సెన్సేషన్ అలా తగ్గుతుంది. సో మీరు ఎంత తక్కువ మీల్ ఎక్కువ టైమ్స్ తీసుకుంటే మీకు అంత తొందరగా డైజెస్ట్ అవుతుంది అండ్ అంత బెటర్గా ఉంటుంది. వామిటింగ్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి. ఒకవేళ మీకు చాలా ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నా మీరు దగ్గరలో ఉన్న మెడికల్ ఎక్కడ హాస్పిటల్కి అక్కడ వెళ్ళి కొంచెం హెల్ప్ సీక్ చేసుకుంటే వాళ్ళు మినిమం ప్రెగ్నెన్సీ సేఫ్ టాబ్లెట్స్ ఇస్తారు. దానివల్ల కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అవన్నీ. ఓకే, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయొచ్చా మ్యామ్? చేయొచ్చు. మీరు ముందు అంటే ప్రెగ్నెన్సీ రాగానే కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు నుంచి మీకు ఒకవేళ ఎక్సర్సైజ్ అలవాటు ఉంటే, వాకింగ్ అలవాటు ఉంటే మీరు రొటీన్ అలాగే ఫాలో అవ్వాలి. అంటే కొంతమందికి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, లైక్ అబార్షన్ అయిపోయే ఛాన్స్ ఉండడము, లేకపోతే ప్లాసెంటా అంటారు, అది కింద ఉండడము, లేదంటే లోపల గర్భసంచి లోపల బ్లడ్ క్లాట్ ఉండడము, అలాంటివి ఏమన్నా ఉంటే మీరు కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే మీరు డెఫినెట్లీ వాకింగ్, ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. సో మీరు కొంతమందికి షుగర్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ 5-6 months వరకు వాళ్ళు షుగర్ ఉందా, బీపీ ఉందా అలాంటివన్నీ ఏం చెక్ చేసుకోరు. సో మీకు అవన్నీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, మీ బీపీ, మీ షుగర్ లెవెల్స్, వేరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా మొత్తం పెరిగిపోతాయి. ఎందుకంటే మనకు చాలా చేంజెస్ జరుగుతాయి బాడీలో. సో ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ముందు నుంచి ఉండి మనకు తెలియకుండా ఉంటే సడన్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ చేంజెస్ రావడం వల్ల మీకు అబార్షన్ ఛాన్సెస్, సడన్గా డెత్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక డాక్టర్ని కలిసేసి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ముందే డాక్టర్ని కలిసి ఒక స్కాన్ చేసుకొని మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే కొన్ని టెస్టులు చేస్తారు, అవన్నీ చేయించుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకొని తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఒకప్పుడు రెస్ట్ తీసుకోకుండే కదా, ఇప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు? అసలు ఎట్లాంటి రెస్ట్ తీసుకోవాలి మేడం? ఎందుకంటే అమ్మాయిలు చాలా వీక్ అయిపోయారు కాబట్టి. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే మొత్తము అసలు మనము 9 months వరకు కూడా ఇంట్లో మేడం నేను వర్క్ చేస్తున్నాము, వర్క్ చేస్తుంటే ఇట్లా బట్టలు ఉతుకుతుంటే నాకు వాటర్ బ్రేక్ అయింది, నిన్నటి వరకు కూడా నేను అంత వర్క్ చేసేదాన్ని అని అలా చెప్పేవాళ్ళు. ఈ మధ్య ఏమవుతుందంటే అమ్మాయిలు కొంచెం చిన్న పెయిన్ని కూడా టాలరేట్ చేయలేకపోతున్నారు. అండ్ వాళ్ళే అంటే ఎక్కువగా సిజేరియన్ చేసేయండి మేడం, మా వల్ల నొప్పులు కూడా అవ్వట్లేదు అని చెప్పడము, అలా చాలా లైక్ మేబీ చాలా గారాబంగా పెంచుతున్నాం ఈ మధ్య అమ్మాయిలందరినీ. అందుకే వాళ్ళు పెయిన్ టాలరెన్స్ కొంచెం తగ్గిపోయింది. దానివల్ల కూడా
వాళ్ళు కొంచెం ఎక్కువ లైక్ చదువులో ఉండి ముందు నుంచి అలవాటు లేకపోవడం, ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళకి కొంచెం ఆల్రెడీ వీక్ అవుతుంది కొంచెం బాడీ ప్రెగ్నెన్సీలో, ఇవన్నిటి వల్ల కూడా కొంచెం టాలరెన్స్ తగ్గిపోయి అలా అవుతుంది. అంటే చాలా మందికి ఈ మధ్యలో డెలివరీ టైంలో పిడ్స్ అనేది వస్తుంది కదా, అట్లా పిడ్స్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పిడ్స్ ఎందుకు వస్తుంది మేడం అట్లా? అంటే ఇప్పుడు సేమ్ ముందు మీరు ఒకవేళ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ముందు నుంచి బీపీ ఉందా మీకు, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అవన్నీ చూసుకొని, అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడం అంటే వీళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది వీళ్ళకి తక్కువ రిస్క్ ఉందని ఉండదు, ఎవరికన్నా బీపీ రావచ్చు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంచిగా వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, 4-5 ప్రెగ్నెన్సీ మంచిగా ఉండి 6th ప్రెగ్నెన్సీలో బీపీ కూడా రావచ్చు. సో బీపీ అన్నది ఎవరికన్నా వస్తుంది. సో మీరు ఏంటంటే ఒకవేళ మీకు బీపీ ముందు ఉందా లేదా అని ముందే చెక్ చేసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆస్పిరిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఒకవేళ కొంతమంది లైక్ మీ ఫ్యామిలీలో బీపీ ప్రాబ్లం అందరికి ఉండడం, ముందు నుంచి మీకు బీపీ ఉండడం, ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్నారు బీపీ కోసం ఆల్రెడీ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టాబ్లెట్ మనం స్టార్ట్ చేసుకుంటాము. స్టార్ట్ చేసుకోవడం వల్ల మీకు బీపీ లేట్గా రావడం, లేకపోతే బీపీ వల్ల అయ్యే కాంప్లికేషన్స్ తగ్గడం లాంటివి చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఫిట్స్ వస్తుందంటే సడన్గా 1 డేలో ఫిట్స్ వచ్చేయవు. బీపీ మనకు వస్తుంది, నాకు బీపీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకోవడానికి కొన్ని సైన్స్ ఉంటాయి. మీకు బరువు చాలా కావాల్సిన దానికంటే బరువు చాలా ఎక్కువ పెరగడము, కాలవాపులు చాలా సడన్గా చాలా ఎక్కువ కాలవాపులు, నిద్రపోయాక అంటే రెస్ట్ తీసుకున్నాక కూడా మీకు కాలవాపులు తగ్గకపోవడం, పర్సిస్టెంట్ హెడేక్ ఉండడం, అంటే మీరు అసలు రెస్ట్ తీసుకున్న టాబ్లెట్ డోలో అట్లా ఏమన్నా టాబ్లెట్ పారాసిటమాల్ వేసుకున్నా మీకు హెడేక్ తగ్గకపోవడము, తర్వాత వామిటింగ్ రావడము, ఛాతీలో నొప్పి అవ్వడం, ఇవన్నీ బీపీ లక్షణాలు. సో ఇలాంటివి ఏమున్నా కూడా మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళేసి బీపీ చెక్ చేసి మీ డాక్టర్కి ఇవన్నీ తెలియజేస్తే అట్లీస్ట్ ఫిట్స్ రాకుండా ఉండడానికి, మీ బీపీ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఫీవర్ వస్తే ట్యాబ్లెట్స్ డోలో కానీ అట్లాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా? మీరు ఏ డెలివరీ అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో ఒకవేళ వాళ్ళకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కొన్ని సెట్ ఆఫ్ మెడిసిన్సే సేఫ్ ఉంటాయి. మనం ఆ మెడిసిన్స్ మాత్రమే ఇవ్వాలి. మీరు ఏవంటే అవి వెళ్ళి ఫార్మసీ నుంచి డైరెక్ట్ తీసుకోవడం అలాంటివి చేయొద్దు. బికాస్ ఏ మెడిసిన్ వల్ల ఏ కాంప్లికేషన్ ఉంటుందో మీకు తెలియదు. సో బెటర్ లైక్ ఇప్పుడు ఫీవర్ వస్తుంది అనుకోండి, పారాసిటమాల్ ఒకటి ఇస్తాము, యాంటీబయాటిక్స్ కూడా కొన్ని సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. అన్ని డ్రగ్స్ సేఫ్ కాదు, ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఇష్టం వచ్చిన పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకోవడానికి ఉండదు. కంపల్సరీ మీరు ఒక డాక్టర్ త్రూ వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని టాబ్లెట్స్ తీసుకోవాలి. దీనివల్ల మీ ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటుంది, బేబీ సేఫ్ ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం అనేది సహజంగా ఇప్పుడు చాలా వస్తుంది కదా, అట్లా పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రాకుండా ఏం చేయాలి మ్యామ్? అంటే పీసీఓడి ఇప్పుడు చాలా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి అందరికీ. మెయిన్ రీజన్ స్ట్రెస్, నైట్ డ్యూటీస్ అని చేస్తున్నారు, తర్వాత ఫుడ్ సరిగ్గా తినకుండా జంక్ ఫుడ్ తింటున్నారు. ఫస్ట్ యాక్టివ్ లైఫ్ స్టైల్, మీరు ఎంత బిజీ ఉన్నా ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా కంపల్సరీ మినిమం 45 మినిట్స్ ఎక్సర్సైజ్ అందరు చేయాలి. పీసీఓడి ఓన్లీ లావున్న వాళ్ళకి వస్తుంది, సన్నగున్న వాళ్ళకి రాదన్నట్టు ఏం లేదు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫుడ్లో వచ్చేసి మీరు షుగర్ కట్ డౌన్ చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ కొంచెం కట్ చేసుకొని ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. మరి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఉంటే అవన్నీ కూడా తగ్గించేసేయాలి. మీరు ఒకవేళ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకొని మంచి లైక్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండి అలా అన్నీ ఉంటే ఈ అన్ని జాగ్రత్తలు, ఫుడ్ కూడా మీరు కొంచెం గుడ్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, లైక్ సిట్రస్ యాసిడ్ ఉంటుంది మనది, ఆరెంజెస్, వాటర్ మిలన్, కివి అలాంటివి తీసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే పీసీఓడిని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎవరికైనా పీసీఓడి వస్తే అది షుగర్, థైరాయిడ్, బీపీ లాంటిదే, కంట్రోల్ అవుతుంది, సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు, అన్ని పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కానీ కంప్లీట్లీ ఎప్పుడు అది పోదు. ఇంకా అంటే ఇప్పుడు గ్రహణం వల్ల బేబీస్కు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అది జస్ట్ ఒక మిత్ అంతే. గ్రహణం వల్ల ఏమంటారంటే సన్ని చాలా పవర్ఫుల్ రేడియేషన్స్ ఉంటాయి. సో సన్ని డైరెక్ట్ చూడడం వల్ల లైక్ ఐ ప్రాబ్లం అలా వస్తుంది అంటారు. కానీ గ్రహణం ఉంటే మీరు తినకుండా ఉండడము, లేదంటే బయటికి వెళ్ళకుండా ఉండడము, మరి ఫాస్టింగ్ ఉండడము, ఒకటే పొజిషన్లో అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ సేఫ్, ఏం కాదు. కొంచెం మీరు విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకొని లైట్ లోపల రానివ్వకుండా డైరెక్ట్ లైట్ని చూడకపోతే సరిపోతుంది. గ్రహణం వల్ల మీ బేబీకి ఏదో అవుతుందని మాత్రం ఆలోచించొద్దు, అది ఒక పెద్ద మిత్ అంతే. అంటే ఇప్పుడు మెచ్యూర్ అనేది చాలామంది గర్ల్స్ అంటే 12 years అబోవ్ అయ్యేది, కానీ ఇప్పుడు 8 yearsలోనే 9 yearsలోనే అవుతారు. అట్లా ఎందుకు అవుతుంది మ్యామ్? మొత్తం ఫస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్, అన్నీ మనం కెమికల్స్ ఎక్కువ తింటున్నాము.
మోర్ దెన్ ఫుడ్ అదొకటి. ప్లస్ ఈ మధ్య బ్రీడింగ్ కోసం కౌస్కి ఆక్సిటోసిన్, అంటే వాళ్ళకి మంచి మిల్క్ రావాలని చెప్పి ఆక్సిటోసిన్ ఒక ఇంజెక్షన్ వాడుతున్నారు కొంతమంది. అవన్నీ లైక్ మనం అంతా మిక్స్డ్ ఫుడ్ కానీ కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అలాంటివి అడల్ట్రేటెడ్ వస్తున్నాయి. అది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇచ్చిన హార్మోన్ ఆబ్వియస్లీ మిల్క్లో వస్తుంది. అది మనం తీసుకోవడం వల్ల మన బాడీలో కూడా అలాంటి హార్మోనల్ చేంజెస్ వచ్చేసి టైంకి ముందు మెచ్యూర్ అవుతున్నారు అమ్మాయిలంతా. చిన్నప్పటి నుంచి బర్గర్స్, పిజ్జాస్, ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నీ తిని బాగా అది ఉండిపోయి దానివల్ల కూడా వాళ్ళకి హార్మోనల్ చేంజెస్, పీసీఓడి చాలా మందికి వస్తుంది. ఒకప్పుడు పీసీఓడి చాలా రేర్ డిసీజ్. 10 years బ్యాక్ నేను పేషెంట్స్ని చూసినప్పుడు లైక్ ఒక్కలో ఇద్దరు కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఒక ఓపీడీకి వస్తే 10 మెంబర్స్లో 6 members వరకు పీసీఓడి ఉంటుంది. సో పీసీఓడి చాలా పెరిగిపోయింది. దానికి రీజన్స్ ఇంతే, అడల్టరేటెడ్ ఫుడ్, బయటి ఫుడ్ తినడం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం, ఈ రీజన్సే. ఇంకా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండదు, ఇంట్లో ఉంటున్నాం, టీవీస్, ఫోన్ స్క్రీన్. ఇంతకుముందు అలా కాకుండా ఎంత అమ్మాయిలు బయట ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు పిల్లలందరూ ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకొని ఫోన్లో గేమ్స్ ఆడడము. మా ఇంట్లో ఇంత పిల్లలు కూడా ఫోన్ నాకంటే బాగా వాడతారు వాళ్ళు, అలా ఉంది. మన లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న జనరేషన్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది. సో దట్ ఆల్ ఆర్ రీజన్స్. అన్నిటి వల్ల మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఇన్ బాడీ విల్ బి కనెక్టెడ్. మంచిగా మీరు లైక్ ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు కంపల్సరీ లైక్ కన్సెప్షన్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ప్లాన్ చేసుకున్నాక కంటిన్యూస్ విజిట్స్, మీ డాక్టర్ మిమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళడము, సరిగ్గా జాగ్రత్తగా ఉండడము, బేబీ మూమెంట్స్ అలాంటివి చూసుకుంటూ ఉండడం, ఐరన్, కాల్షియం బాగా తినడము, డ్రై ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ తినడము, రాగి జావా అని ఉంటుంది, అంబలి అంటారు, అది తీసుకోవడం డైలీ 1 glass. దానివల్ల కాల్షియం బాగా వస్తుంది. ఫుడ్ మంచిగా తీసుకోవడం, ఎందుకంటే బేబీ ఎలాగన్నా పెరుగుతుంది, మీరు వీక్ అవ్వద్దు. మీరు స్ట్రాంగ్ ఉంటే బేబీ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ కోసం మీరు కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకొచ్చేసి హస్బెండ్స్ కూడా ఇంట్లో మంచిగా సపోర్ట్ చేయండి. హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత పాజిటివ్ ఉంటే మీరు అంత పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ 3 monthsలో రఫ్ ట్రావెల్స్ అలాంటివి చేయకుండా, మీకు ఏమైనా అలవాట్లు ఉంటే అలవాట్లన్నీ ఆపేసి మంచిగా డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్స్ తీసుకొని, టెస్ట్లు చేయించుకొని, స్కాన్స్ టైంకి చేయించుకుంటే యువర్ ప్రెగ్నెన్సీ విల్ బి వెరీ ఫైన్. ఇప్పటివరకు విన్నాం కదండి డాక్టర్ కోమల్జిత్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు. ఎట్లాంటి పండ్లు తినాలి, ఎట్లాంటి పండ్లు తినకూడదా అని చెప్పారు. ప్లస్ వాకింగ్ చేయాలా, చేయకూడదా, ఇంకా చాలా జాగ్రత్తలు చెప్పారు కదా. అవన్నీ జాగ్రత్తలు పాటించి మీరు బాగుంటేనే మీ పిల్లలు కూడా బాగుంటారు. కాబట్టి అవన్నీ పాటించి మీరు బాగుండండి, మీ పిల్లలు కూడా బాగుంటారు. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.